నేను ఎప్పుడైతే ఆటానిక్స్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నానో వాళ్ళు నాతో మాట్లాడే విధానంలో లాస్ట్లో ఒక రెస్పెక్ట్ ఉండేదన్నమాట. లైక్ సారో లేకపోతే మోహన్ సారో సంథింగ్ ఉండేది. నేను ఎప్పుడైతే నోటీస్ పీరియడ్లో ఉన్నానో అప్పుడు సార్ అనేది వెళ్ళిపోయింది, ఓన్లీ మోహన్ మాత్రం వచ్చింది. సో ఎప్పుడైతే నేను ఇంకా రిలీవ్ అయిపోయాను అన్నప్పుడు సారు లేదు, మోహను లేదు, ఆ రెస్పెక్ట్ అనేది అసలు ఏమీ లేదు. సరే ఇట్లా నేను కంపెనీ స్టార్ట్ చేశాను. సో టీం అంతా రెడీగా ఉంది. సో మన ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామంటే వెయిట్ చేసి చెప్తాం. సో నాకు అర్థం కాల. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన డీలర్స్ కానీ మన కస్టమర్స్ కానీ మనల్ని చూసే ఆర్డర్స్ ఇస్తున్నారు అన్నట్టు అనుకోవడం అనేది కంప్లీట్లీ రాంగ్. వాళ్ళు మీకు ఇస్తున్న రెస్పెక్ట్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఏంటంటే నీ వెనకాల ఉన్న బ్రాండ్ నేమ్ ఆర్ నీ కంపెనీకి ఇస్తున్నది రెస్పెక్ట్ అనమాట. అంతేగాని నిన్ను చూసి కాదు. అట్లా నా వల్లే కంపెనీ ఎదిగిపోతుంది అని అనుకొని మీరు బయట వచ్చి అగైన్ మళ్ళీ మీరు కంపెనీ స్టార్ట్ చేశారనుకోండి, పప్పులో కాలేసినట్టే. మీ వల్లే మీ కంపెనీ గ్రో అవుతుంది అన్న భ్రమలో ఉంటే ఫస్ట్ రిలీజ్ అవ్వండి. సో దట్ ఈస్ నాట్ ట్రూ.